హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతులా. ఈరోజు మనం క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఎడ్యుకేషన్ సైకాలజీలోని థర్డ్ చాప్టర్ అయినటువంటి అభ్యసనంలో అభ్యసనము, భావన, లక్షణాలు, నిర్వచనాలు, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, కార్యసాధక నిబంధనము, యత్నదోష అభ్యసన సిద్ధాంతము, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతమునకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు, ఒకటి అభ్యసనము, రెండు అభ్యసనం కావచ్చును లేదా కాకపోవచ్చును. ఇక్కడ సరైన సమాధానం అభ్యసనం కావచ్చు లేక కాకపోవచ్చును, అంటే ఆప్షన్ 2 రెండు సరి అయినది. అభ్యసనం గురించి సరి అయిన ప్రవచనము: అభ్యసనము పరిపక్వత మరియు ఉద్వేగాలచే ప్రభావితం అవుతూ ఉంటుంది. క్రింది వాటిలో అభ్యసన లక్షణము కానిది. పెరుగుదలలాగా అభ్యసనము ఒక దశ తర్వాత ఆగిపోవును అనేది అభ్యసనం లక్షణం కానిది. అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశము: ప్రవర్తనలో కలుగు మార్పు, ఆ మార్పు దాదాపు శాశ్వతంగా ఉండటం, ఆ మార్పు అనుభవం వలన రావటం. ఇవన్నీ కూడా అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు. క్రింది వానిలో అభ్యసనం కానిది: సహజాతాలు, అసంకల్పిత ప్రతీకార చర్యలు, నిష్పాదనము. ఇవి మూడు కూడా అభ్యసనము కానివి. నిబంధన సహిత ప్రతిచర్యలు మాత్రమే అభ్యసనాన్ని సూచిస్తాయి. క్రింది ప్రవర్తన మార్పులు అభ్యసనం కావు: బోర్లా పడటం, వెలుతురు పడినప్పుడు కంటిపాప చిన్నదవడం, వ్యాధి, అలసట వలన కలుగు మార్పులు. ఇవన్నీ కూడా అభ్యసనము కావు. అభ్యసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమము: అవసరం ఏర్పడటం, ప్రేరణ కలగడం, లక్ష్యాన్ని గమ్యాన్ని స్థిరపరుచుకోవడం, అవరోధాలను అధిగమించడం, గమ్యాన్ని విజయవంతంగా చేరడం. అవసరం ఏర్పడటం, ప్రేరణ కలగడం, లక్ష్యాన్ని గమ్యాన్ని స్థిరపరచుకోవడం, అవరోధాలను అధిగమించడం, గమ్యాన్ని విజయవంతంగా చేరడం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది ప్రవచనాలకు సంబంధించి పరిణితి వలన కలుగు మార్పు అభ్యసనం వలన కలుగు మార్పు, పరిణితి. ఇవి రెండు కూడా సరికాని అంశాలే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో అభ్యసనము: పిల్లవాడు ఉపాధ్యాయుని చూసి రాయటం అనేది అభ్యసనము. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సిరి బైక్ నడపడానికి అవసరమైన కారకాలు: అభ్యసనము, పరిపక్వత. అభ్యసనంలో వ్యక్తంతర వైయక్తిక భేదాలు కలవు, వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు కలవు. ఇవి రెండూ కూడా సరి అయినవే. కౌమార దశలో ధూమపానము, మద్యపానం వంటి లక్షణాలు నేర్చుకొని వాటికి వ్యసనపరుడై లక్ష్యాన్ని వదిలిపెట్టడం దీని ద్వారా వివరించదగు అభ్యసన లక్షణము. అభ్యసన ఫలితం మంచి లేదా చెడు కావచ్చును. రవి సైకాలజీ బుక్ చదివి సైకాలజీ క్లిష్టమని ఎక్కువసేపు చదవాలి అని భావించి రవి తెలుపగా, రాజు కూడా సైకాలజీ క్లిష్టమని ఎక్కువసేపు చదివాడు. దీని ఆధారంగా వివరించదగు అభ్యసన లక్షణము: ప్రత్యక్షము మరియు పరోక్షము. క్రింది వారిలో సరైనవి: అభ్యసనము పరిణితిపై ఆధారపడును అనేది మాత్రమే సరి అయినది. క్రింది వానిలో అభ్యసన ఫలితము కానిది: ప్రజ్ఞ, పరిణతి. ప్రజ్ఞ మరియు పరిణతి అనేవి అభ్యసన ఫలితము కానివి. అభ్యసన ఫలితంగా కలిగే ప్రవర్తన మార్పులు:
వైఖరులు, అభిరుచులు, అలవాట్లు వంటి మానసిక అంశాలకు చెందును. సైకిల్ తొక్కడం, టైప్ రైటింగ్ వంటి చలనాత్మక అంశాలకు చెందును. సాంఘిక, ఉద్వేగ, నైతిక అంశాల్లో కలుగు మార్పులు ఇవన్నీ కూడా అభ్యసన ఫలితంగా కలిగే మార్పులే. దీనివలన కలుగు మార్పులను అభ్యసనంగా పరిగణించము. సహజాత లక్షణాలు, అలసట, ఇంప్రింటింగ్, ప్రతిక్రియ, ప్రతిచర్యలు ఇవన్నీ కూడా అభ్యసనంగా పరిగణించము. ఇటువంటి మార్పులు అభ్యసనంగా పరిగణించము. అనుకరణ మాత్రం అభ్యసనం అవుతుంది. క్రింది వానిలో అభ్యసనం అనే ప్రక్రియ వీటిలో జరుగును. మాతృభాష మాట్లాడగలగడం, పిల్లవాడు తల్లిని గుర్తించడం, వేడి వస్తువుకి దూరంగా ఉండటం ఇవన్నీ కూడా అభ్యసనాన్ని సూచిస్తాయి. క్రింది వానిలో అభ్యసనము కానిది. పిల్లవాడు జారిపడటం అభ్యసనం కాని విషయము. కౌమారంలో భిన్న లింగాకర్షణ అనేది అభ్యసనం కాని లక్షణం. పక్షులు గూడు కట్టుకోవడం అభ్యసనం కాని లక్షణం. ఇవన్నీ అభ్యసనం కానివి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశము అనుభవం. శాస్త్రీయ నిబంధనమునకు సంబంధించి సరి అయినది కానిది. ప్రతిస్పందన వెలువడిన తర్వాత మాత్రమే పునర్బలనము లభిస్తుంది. శాస్త్రీయ నిబంధనమునకు సంబంధించి సరి అయినది. అసహజ ఉద్దీపన, సహజ ఉద్దీపనల మధ్య కల సంబంధం ఆధారంగా అభ్యసనం జరుగును అనేది శాస్త్రీయ నిబంధనకు సంబంధించి సరి అయినది. ఇవాన్ పావ్లోవ్ నిబంధన సిద్ధాంతాలను రూపొందించడంలో ప్రథముడు. సాంప్రదాయిక నిబంధనలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన. ఒక విద్యార్థి పద్యపఠనం అభ్యాసం చేసినప్పుడు తోటి విద్యార్థులు హేళన చేయటం వలన ఆమె 10 మందిలో మాట్లాడుటకు భయపడటం మొదలైంది. సాంప్రదాయిక నిబంధన ప్రకారం ఆమె కొత్తగా నేర్చుకున్న భయము నిబంధిత ప్రతిస్పందన. క్రింది వానిలో సరి అయినది. ఎస్ నిబంధనంలోని ప్రతిస్పందనలు రాబట్టబడినవి, ఆర్ నిబంధనంలోని ప్రతిస్పందనలు వదలబడినవి అనేది సరి అయిన అంశము. పావ్లోవ్ ప్రయోగంలోని సోపానాల వరుస క్రమము యూసిఎస్ యూసిఆర్, యూసిఎస్ సిఎస్ యూసిఆర్, అలాగే సిఎస్ సిఆర్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక తోటలోని మొక్కకు ప్రతిరోజు నీళ్లు పట్టే పిల్లవాడు ఒకరోజు మొక్క వద్దకు పాము రావడాన్ని చూసి మొక్కకు నీళ్లు పట్టడానికి భయం ఏర్పరచుకున్నాడు. అయినా సాంప్రదాయిక నిబంధన ప్రకారం సహజ ఉద్దీపన, అసహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, అసహజ ప్రతిస్పందనలు వరుసగా పాము, మొక్క. పాముకు భయపడటం, మొక్కకు భయపడటం. క్రింది వానిలో సాంప్రదాయిక నిబంధనమును సూచించనిది. బ్యాట్స్మెన్ అనుగుణంగా కెప్టెన్ ఫీల్డర్లను మోహరింపును మార్చటం అనేది సాంప్రదాయిక నిబంధనను సూచించనది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తరగతి గదిలోనికి విద్యార్థి రాగానే ఉపాధ్యాయుడు లేచి నిలబడటం దీనిని సూచిస్తుంది. అసహజ ఉద్దీపనకు అసహజ ప్రతిస్పందన శాస్త్రీయ నిబంధనము. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో శాస్త్రీయ నిబంధనమును సూచించున్నది. పాము అని పేరు వినగానే గీత అను విద్యార్థి తరగతి గది నుండి పారిపోవడం. ఒక ఉపాధ్యాయుడు క్లిష్టమైన భావనలను, కొన్ని సంతోషకరమైన ఉద్దీపనలను ప్రవేశపెట్టి బోధించ ప్రయత్నిస్తున్నాడు. కొన్ని ప్రయత్నాల అనంతరం విద్యార్థులు సబ్జెక్టును ఇష్టపడినారు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతము
శాస్త్రీయ నిబంధనము ఒక సంక్లిష్టమైన భావాన్ని వివరించడంలో ఒక ఉపాధ్యాయుడు ఏ అను బోధనా పద్ధతిని ఉపయోగించారు. దీని ద్వారా మంచి ఫలితాలు రాకపోవడంతో బి అను బోధనా పద్ధతిని ఉపయోగించారు. ఆశించిన ఫలితాలు రావడంతో దీనినే వినియోగిస్తున్నారు. ఇది ఈ అభ్యసన పద్ధతికి దగ్గరగా ఉంది. కార్యసాధక నిబంధనము పావ్లోవ్ ప్రయోగానికి సంబంధించి సరి అయినది. పిల్లవాడు పాము పేరు వినగానే పారిపోవడం అనేది పావ్లోవ్ ప్రయోగానికి సంబంధించి సరి అయిన అంశము. క్రింది వానిలో సాంప్రదాయిక నిబంధనని సూచించుము. భోజనం చేయడానికి వెళ్లే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవటం అనేది సాంప్రదాయ నిబంధనని సూచిస్తుంది. శాస్త్రీయ నిబంధనలకు సంబంధించి సరైన అంశాలు: ప్రతిస్పందన వెలువడినా వెలువడకపోయినా పునర్బలనం లభించును. ప్రవర్తన అంతర్గతంగా వ్యక్తిగతంగా ఉంటుంది. ఎస్ఆర్ నిబంధనము ఇవన్నీ కూడా శాస్త్రీయ నిబంధనని సూచిస్తాయి. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 1, 4 సరికావు, 2, 3, 5 సరైనవి. ఉన్నత క్రమ నిబంధనము అను దృగ్విషయమును తెలిపేది. ఇంతకుముందు స్థాపన చేయబడిన నిబంధిత ఉద్దీపనను సహజ నిర్నిబంధిత ఉద్దీపన స్థానంలో ఉపయోగించవచ్చును అనేది ఉన్నత క్రమ నిబంధనము అను దృగ్విషయాన్ని తెలిపేది. సుమను పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతున్నది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ. ఉద్దీపన విచక్షణ ఒక వ్యక్తి ముక్కు ద్వారా శబ్దం చేస్తూ గొంతు నొప్పి వలన దగ్గలేకపోతున్నాడు. అతని శబ్దం పిల్లలలో భయాన్ని రేకెత్తించుటకు గల కారణము. ఉద్దీపన సాధారణీకరణము ఒక ఉపాధ్యాయునిగా బోధనాభ్యాసన ప్రక్రియలో నీకు తోడ్పడు నియమంగా దీనిని పేర్కొంటాము. సామాన్యీకరణము విచక్షణము 2. క్రింది వాటికి సరైన సమాధానాలను సూచించుము. ఉపాధ్యాయ బదిలీల్లో పాఠశాలను మారిన వెంకటనారాయణ వారం రోజుల తర్వాత మరలా పాత పాఠశాల దారిలో వెళ్ళడం. డాక్టర్ పట్ల భయాన్ని ఏర్పరచుకున్న పిల్లవాడు హాస్పిటల్ను చూసి భయపడటం. మ్యాథ్స్లోని సమస్యల పట్ల భయాన్ని ఏర్పరచుకున్న పిల్లవాడు ఫిజిక్స్లోని సమస్యల పట్ల భయాన్ని ఏర్పరచుకోవడం. పాఠశాల వదిలిన తర్వాత సరయు వేరే తరగతి పాఠశాలలో బస్సు వద్దకు కాకుండా తన పాఠశాల బస్సు వద్దకు వెళ్ళడం. ఉపాధ్యాయుడు బదిలీల్లో పాఠశాల మారిన వెంకటనారాయణ వారం రోజుల తర్వాత మరలా పాత పాఠశాల దారిలోకి వెళ్ళడం ఆయత్తన సిద్ధ స్వాస్థ్యము. డాక్టర్ పట్ల భయాన్ని ఏర్పరచుకున్న పిల్లవాడు హాస్పిటల్ను చూసి భయపడటం ఉన్నత క్రమ నిబంధన. మ్యాథ్స్లోని సమస్యల పట్ల భయాన్ని ఏర్పరచుకున్న పిల్లవాడు ఫిజిక్స్లోని సమస్యల పట్ల భయాన్ని ఏర్పరచుకోవడం సామాన్యీకరణము. పాఠశాల వదిలిన తర్వాత సరయు వేరే తరగతి పాఠశాలలో బస్సు వద్దకు కాకుండా తన పాఠశాల బస్సు వద్దకు వెళ్ళడం విచక్షణ. మనోవిజ్ఞానవేత్త బిఎఫ్ స్కిన్నర్ ప్రతిస్పందన పునర్బలనం మధ్య సంబంధం ఆధారంగా అభ్యసనం జరుగును అని తెలియజేశాడు. స్కిన్నర్ ప్రయోగంలో ఆహారపు గుళికలను ఎలుకలు తినడము. సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన. కార్యసాధక నిబంధనలో ఎలుక మేటను నొక్కడం. అసహజ ఉద్దీపనకు అసహజ ప్రతిస్పందన. విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు తరగతిలో ఆ బాలుణ్ణి మెచ్చుకున్నాడు. ఆ మెప్పుతో ప్రేరేపితుడైన ఆ విద్యార్థి అలాంటి పనులు చేయడం అలవాటు చేసుకున్నాడు. విద్యార్థి పెంచుకున్న ఈ అలవాటును ఈ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు. యాంత్రిక నిబంధనము కార్యసాధక నిబంధన ప్రకారం సరి అయినవి. జీవులు తాము ఉన్న పరిసరాల్లో ఎప్పుడూ క్రియాత్మకంగా ఉంటాయి. తన చుట్టూ గల పరిసర అంశాలతో ప్రతిస్పందిస్తూ చర్యలు జరుపుతూ ఉంటాయి. కార్యసాధక నిబంధనలో ఉద్దీపనలు పునర్బలన కారకాలవుతాయి.
నేర్పుతో క్రమానుసారంగా జీవి ఉన్న పరిసరాలను నియంత్రించడం ద్వారా వాటి ప్రవర్తనలు నియంత్రించవచ్చు. ఇవన్నీ కూడా సరి అయినవే. వాట్సన్ నిబంధిత అభ్యసన ప్రయోగమునకు సంబంధించి సరి అయినది. ఎలుక నిబంధిత ఉద్దీపన, శబ్దము నిర్నిబంధిత ఉద్దీపన అనే రెండూ కూడా సరి అయినవి. క్రింది వానిలో కార్యసాధక నిబంధనని సూచించుము. పాము బారి నుండి సహ విద్యార్థులను కాపాడిన సిద్ధార్థును ఉపాధ్యాయుడు మెచ్చుకోగా అప్పటి నుండి ఆపదలో ఉన్నవారికి సహాయాన్ని అందించటం అలవాటు చేసుకోవటం కార్యసాధక నిబంధనని సూచిస్తుంది. ఒక సంక్లిష్టమైన భావాన్ని వివరించడంలో ఒక ఉపాధ్యాయుడు ఏ అను బోధనా పద్ధతిని ఉపయోగించారు. దీని ద్వారా మంచి ఫలితాలు రాకపోవడంతో బి అను బోధనా పద్ధతిని ఉపయోగించారు. ఆశించిన ఫలితాలు రావడంతో దీన్నే వినియోగిస్తున్నారు. ఇది ఈ అభ్యసన పద్ధతికి దగ్గరగా ఉంది. కార్యసాధక నిబంధనము. స్కిన్నర్ ప్రయోగానికి సంబంధించి సరైన క్రమము సిఎస్ అంటే మీట, సిఆర్ అంటే మేటను నొక్కడం, యూసిఎస్ అంటే ఆహారము, యూసిఆర్ అంటే ఆహారపు గుళికలు తినడము. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో కార్యసాధక నిబంధనను సూచించుము. ఇక్కడ ఇచ్చినటువంటివి ఏవి కూడా కార్యసాధక నిబంధనని సూచించవు. కార్యసాధక నిబంధనానికి సంబంధించి అనిచ్చారు. ఇక్కడ ఉద్గమాలు ప్రతిస్పందన పరిసరాలతో సంబంధం కలిగి బహిర్గతంగా ఉండును, జీవి పాత్ర క్రియాత్మకము, ఇవి మూడు మాత్రమే కార్యసాధక నిబంధనాన్ని సూచిస్తాయి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కార్యక్రమయుత అభ్యసనమునకు సంబంధించి సరికానిది సామూహిక బోధన జరుగును. కార్యక్రమయుత అభ్యసన పరిమితి కానిది పునర్బలనం నిదానంగా లభిస్తుంది. రమ రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్కు ప్రిపేర్ అవుతుంది. ప్రతి 20 ప్రశ్నలకు జవాబులు చెప్పినప్పుడు వాళ్ళ టీచర్ ప్రశంసతో పునర్బలనం ఇచ్చారు. ఇచ్చట పునర్బలన నియమము. స్థిర నిష్పత్తి పునర్బలన నియమము. సిద్ధార్థ నారాయణ్ తరగతి గదిలో తాను చూపుతున్న ప్రదర్శనకు వారానికి ఒకసారి 2 చాక్లెట్లు పొందటంలోని పునర్బలన నియమము. స్థిర కాల వ్యవధి పునర్బలన నియమము. అశ్వితేజ్ ఒక ప్రాజెక్టు నిర్వహిస్తున్నప్పుడు తన ఉపాధ్యాయుడు కాలంతో కానీ సమయంతో కానీ సంబంధం లేకుండా పునర్బలనం ఇస్తున్నాడు. అయినా ఇది చరశీల పునర్బలన నియమము. కార్యక్రమయుత అభ్యసనమునకు సంబంధించి సరికానిది ఉపాధ్యాయుడి పాత్ర అధికము అనేది కార్యక్రమయుత అభ్యసనమునకు సంబంధించి సరికానిది. కార్యక్రమయుత అభ్యసనమునకు చెందనిది వ్యక్తిగత అభ్యసనము, ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసనము, ఇవి రెండు కూడా కార్యక్రమయుత అభ్యసనమునకు చెందవు. సామూహిక అభ్యసనము, విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం, ఇవి రెండు కూడా కార్యక్రమయుత అభ్యసనానికి చెందుతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. స్కిన్నర్ పునర్బలన నియమాలకు సంబంధించి సరికానిది ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధించే ముందు పాఠం మధ్యలో పాఠం చివరలో పునర్బలన ఇవ్వటం స్థిరకాల వ్యవధి పునర్బలన నియమము అనేది. అలాగే ఉపాధ్యాయుడు కాలాన్ని ప్రతిస్పందనలను పరిగణలోనికి తీసుకొని పునర్బలనం ఇవ్వటం చరశీల పునర్బలనం అనేవి సరికానటువంటివి. ఉపాధ్యాయుడు విద్యార్థి ప్రాజెక్ట్ నిర్వహించేటప్పుడు ప్రతి 3 నిమిషాలకి పునర్బలనం ఇవ్వటం స్థిర అంతర పునర్బలనం, ఇది సరైన అంశము. నిర్ణీత ప్రతిస్పందనల తర్వాత పునర్బలనం ఇవ్వటం స్థిర నిష్పత్తి పునర్బలన నియమము, ఇది కూడా సరి అయినదే. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరికాని అంశము. సరయు గణితానికి చెందిన ఒక ప్రాజెక్ట్ పని చేయుచున్నది. ఉపాధ్యాయుడు సరయుని గమనిస్తూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా చేశాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు గమనించిన పునర్బలన రకము
స్థిర కాల వ్యవధుల్లో పునర్బలనము. ఈ క్రింది వానిలో సరియైన ప్రవచనము. చలన కౌశలాలు నేర్చుకోవడానికి అనువైనది యత్నదోష సిద్ధాంతము. సంజ్ఞానాత్మక, మానసిక, శాబ్దిక అభ్యసనం జరగడానికి తోడ్పడున్నది అంతర్దృష్టి. ఇవి రెండూ కూడా సరి అయినవే. క్రింది వానిలో సరి అయిన ప్రవచనము. అంతర్దృష్టితో పోలిస్తే యత్నదోషము సరళమైనది అనేది సరి అయిన ప్రవచనము. క్రింది వానిలో సరి అయినది. యత్నదోష సిద్ధాంతములో అభ్యసనమునకు అంతర్దృష్టిలో ఆలోచనకు ప్రాధాన్యత కలదు అనేది సరి అయినది. క్రింది వానిలో యత్నదోష సిద్ధాంతమును సూచించున్నది. సరయు కర్రతో వివిధ రకాల విన్యాసాలు చేయటం అనేది యత్నదోష సిద్ధాంతమును సూచించును. క్రింది వానిలో యత్నదోష సిద్ధాంతమును సూచించుము. కరోనా వ్యాధి పట్ల అవగాహన ఏర్పరచుకొని వాటి నివారణకు జాగ్రత్తలు తీసుకోవటం అనేది యత్నదోష సిద్ధాంతమును సూచించును. క్రింది వాన్ని సరైన క్రమంలో జతపరుచుము. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు పాదరక్షలు ధరించడం అనేది నిబంధిత అభ్యసనము. నిరుద్యోగ నిర్మూలనకు వివిధ పరిష్కారాలు సూచించటం అనేది అంతర్దృష్టి. పాటల పోటీల్లో బహుమతి పొందటం వలన సింగర్గా ఆసక్తి పెంపొందించుకోవడం పరికరాత్మ నిబంధన. కథలు, సినిమాల ద్వారా ప్రేరణ చెందటం వలన ఏర్పరచుకున్న ప్రవర్తన ప్రతినిధిత్వ అభ్యసనము. సైకిల్ భాగాలను విప్పి తిరిగి అమర్చగలగటం ఎంపిక సంధాన సిద్ధాంతము. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు భవానీ ఆటపాటల ద్వారా, బోధనోపకరణాల ద్వారా బోధిస్తూ విద్యార్థుల పాఠశాల వైపు ఆకర్షితులయ్యేలా చూడడం ఈ థార్ండైక్ నియమము. సంసిద్ధతా నియమము. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సంతోష్ ఆటపాటలు, బోధనోపకరణాల ద్వారా బోధిస్తుండటం వలన ఆనందం పొందిన విద్యార్థి మరుసటి రోజు ఆనందంగా పాఠశాలకు హాజరవటం. ఫలిత నియమము. అమీబాలో జరుగు ప్రత్యుత్పత్తి పాఠాన్ని బోధించిన తర్వాత జీవశాస్త్ర ఉపాధ్యాయుడైన రాము ఆ విషయాన్ని ఫ్లోచార్ట్ రూపంలోనూ, నమూనా రూపంలోనూ, కార్టూన్ రూపంలోనూ రాయమని సూచించాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు థార్ండైక్ ఈ నియమానికి ప్రాధాన్యతనిచ్చాడు. అభ్యాస నియమము. క్రింది వానిలో అభ్యాస నియమం దీనికి తప్పనిసరి. టైపు నేర్చుకొనుటకు. క్రింది వానిలో సరికానిది. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా సరైన అంశాలే. ఉపాధ్యాయ నాయకత్వ స్థితి బాగలేకపోవడం వలన పిల్లవాడు పాఠశాల మానివేయటం అసంతృప్తి నియమము. ఇది సరైన అంశమే. ఆట స్థలం, స్నేహితులు నచ్చకపోవటం వలన పిల్లవాడు ఆటలు ఆడకపోవడం ఫలిత నియమము. ఇది సరైన అంశమే. ఉపాధ్యాయుడు విద్యార్థి పరిణతికి అనుగుణమైన పాఠ్యాంశాన్ని ఎంచుకోవడం సంసిద్ధతా నియమము. ఇది కూడా సరి అయినదే. మొదటి 3 పాఠాలు బోధనోపకరణాలతో బోధించటం వల్ల పిల్లవాడు పాఠాన్ని విని బోధనోపకరణాలు ఉపయోగించకపోయేసరికి పాఠాలు వినడాన్ని మానివేశాడు. ఇది విరమణ. ఇది కూడా సరి అయినదే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించుము. సరయు తరగతి గదిలో పాడిన పాటకు ఉపాధ్యాయులు మెచ్చుకోగా అప్పటి నుండి పాటల పాడటమును తన అభిరుచిగా మలుచుకోవడం. సరయు తరగతి గదిలో పాడిన పాటకు సహ విద్యార్థులు హేళన చేయగా పాటల పాడటాన్ని మానివేయడం. సరయు ప్రతిరోజు సాధన చేస్తూ తన గొంతును మెరుగుపరుచుకొని చక్కని పాటలు పాడగలగడం. పాఠశాల స్థాయిలో మంచి గాయనిగా గుర్తింపు పొందిన సరయు కళాశాలలో చేరిన తర్వాత పాటల సాధనకు సమయం లేనందున ఇంతకు ముందులా పాడలేకపోవడం. ఇవి సంతృప్తి నియమము, అసంతృప్తి నియమము, ఉపయుక్త సూత్రము, నిరుపయుక్త సూత్రాన్ని సూచిస్తాయి. క్రింది వానిలో సంసిద్ధతా సూత్రాన్ని సూచించున్నది.
ఉపాధ్యాయుడు పిల్లవాని మానసిక స్థితిని గుర్తించే సంవేదనాశీలత అనేది సంసిద్ధతా సూత్రాన్ని సూచిస్తుంది. క్రింది వానిలో సంసిద్ధతా నియమమునకు చెందనిది. ప్రథమ స్థానం సాధించిన వారికి అందించు ప్రశంసలు, ప్రోత్సాహకాలు, బహుమతులు. ప్రవర్తనావాదము ఈ శాస్త్ర సిద్ధాంతాల కలయిక. తత్వశాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రము. ఒక ప్రవర్తనకు సానుకూల పరిణామం లభిస్తే ఆ ప్రవర్తన పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. ప్రవర్తనవాద సిద్ధాంతాలు. ఈ అభ్యసన సిద్ధాంతం బోధనాభ్యాసన ప్రక్రియలో అభ్యాసము, డ్రిల్లింగ్, పునరావృతాలకు ప్రోత్సాహాన్నిస్తుంది. యత్న దోష సిద్ధాంతము. మనోవిజ్ఞానవేత్త ఈఎల్ తారండైక్ ప్రకారం ప్రయత్నాలు చేసి తప్పులు చేయటం, వాటిని సరిదిద్దుకోవడం వల్ల అభ్యసనం జరుగుతుంది. పూర్వ ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులకు సంస్కృత శ్లోకాలు, ఆంగ్ల రైమ్స్, ఎక్కాలు, తెలుగు పద్యాలు వల్లెవేస్తూ నేర్చుకోవడంలో గల అభ్యసన సిద్ధాంతము యత్న దోష సిద్ధాంతము. 10వ తరగతి చదువుతున్న సిరి భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా రూపొందించిన సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులో జిల్లా స్థాయి ప్రథమ బహుమతి పొందగా, తన తమ్ముడు సిద్ధార్థ్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందటంలో సిరి మరియు సిద్ధార్థులకు తోడ్పడిన అభ్యసన సిద్ధాంతములు వరుసగా అంతర్దృష్టి, యత్నదోష సిద్ధాంతము. కొహెలర్ తన పరిశోధనలకు చింపాంజీని ఎంచుకోవడానికి కారణము చింపాంజీ మెదడు నిర్మాణము, పరిమాణము మానవుని మెదడు నిర్మాణము, పరిమాణంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉండడం. గెస్టాల్ట్ వాదుల ప్రకారం మొత్తం కన్నా విడిభాగాలుగా అధ్యయనం వలన ఒక అంశం పట్ల సమగ్ర జ్ఞానం లభిస్తుంది. అంతర్దృష్టి లక్షణము. సమస్య పరిష్కారం నిద్రలో రావడం అంతర్దృష్టికి సంబంధించి సరి అయినది. అభ్యసనం ఖచ్చితమైన ఒక ప్రయత్నం వలన జరుగుతుంది. ప్రయోజ్యుడు తన ప్రత్యక్షాలను పునర్నిర్మిస్తూ ఒక సమస్యకు తటాలున పరిష్కారం కనుక్కోవడం లేదా ఆ సమస్యను పూర్తిగా అవగాహన చేసుకోవడం ఈ అభ్యసన సిద్ధాంతమును సూచిస్తుంది. అంతర్దృష్టి అభ్యసనము. అంతర్దృష్టి అనగా వివిధ అంశాల మధ్య పరస్పర సంబంధాలను గ్రహించుట. అంతర్దృష్టి అభ్యసనకు సంబంధించిన తరగతి అన్వయానికి వ్యతిరేక భావన. డ్రిల్లింగ్ను ప్రోత్సహించాలి. మన వ్యవసాయం అను పాఠ్యాంశాన్ని బోధించే ఉపాధ్యాయుడు నేల ఆమ్లత్వము, క్షారత్వం వంటి రసాయన అంశాలను భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని వివిధ నేలల స్వభావము అను భౌగోళిక అంశాన్ని తేమ, ఉష్ణోగ్రత వంటి భౌతిక అంశాలకు, నీటి శాతానికి, పంట దిగుబడికి మధ్య గల గణిత శాస్త్ర అంశానికి మధ్య పరస్పర సంబంధాలను ఏర్పరుస్తూ బోధిస్తున్నాడు. అయినా అతను ఈ సిద్ధాంత ప్రాముఖ్యతను గ్రహించాడు. అంతర్దృష్టి అభ్యసనము. ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణ అనేది ఆలోచన యొక్క ప్రక్రియ మరియు ఫలితానికి సంబంధించి ఉంటుందని హస్వితేజ్ నమ్ముతారు. ఇది క్రింది సిద్ధాంతానికి చెందినది. ఆలోచన గురించి ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతము. క్రింది వారిలో అంతర్దృష్టి అభ్యసనంని పరిగణలోనికి తీసుకున్న ఉపాధ్యాయుడిని గుర్తించండి. జీర్ణ వ్యవస్థ పాఠాన్ని బోధించేటప్పుడు అందులో పాల్గొనే మొత్తం అవయవాలను గూర్చి పేర్కొని జీర్ణ వ్యవస్థ సమగ్ర చిత్రపటాన్ని చూపిన తర్వాత ఒక్కొక్క భాగంలో జీర్ణక్రియ విధానాన్ని వివరించు ఉపాధ్యాయుడు. అలాగే భారతదేశ పటాన్ని మొత్తంగా చూపుతూ ఒక్కో రాష్ట్రాన్ని, దానితో సంబంధం గల రాష్ట్రాలని పరిచయం చేస్తున్న ఉపాధ్యాయుడు. పుష్ప భాగాలు, విధులు పరిచయం చేసే క్రమంలో ఒక్కో భాగాన్ని కాకుండా పుష్పాన్ని పూర్తిగా చూపిస్తూ వాటి స్థానాలు, వాటి విధుల మధ్య గల సంబంధాన్ని పరిచయం చేయు ఉపాధ్యాయుడు. ఇవన్నీ కూడా అంతర్దృష్టి అభ్యసనాన్ని
పరిగణలోకి తీసుకున్న ఉపాధ్యాయుడికి సంబంధించినవి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో అంతర్దృష్టి అభ్యసనమును సూచించును. పాము అని పేరు వినగానే గీత అను విద్యార్థి తరగతి గది నుండి పారిపోవడం, మహేష్ కర్రతో వివిధ రకాల విన్యాసాలు చేయడం. క్రింది వానిలో అంతర్దృష్టి అభ్యసనముని సూచించును. మహేష్ కర్రతో వివిధ రకాల విన్యాసాలు చేయడం అనేది అంతర్దృష్టి అభ్యసనాన్ని సూచించును. క్రింది వానిలో అంతర్దృష్టి అభ్యసనమునకు చెందినది. పిల్లవాడు ఉపాధ్యాయుని ఆలోచన తీరుని విస్మరించడము, పిల్లవాడు సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణ చేయడము. ఇవి రెండు కూడా అంతర్దృష్టి అభ్యసనానికి చెందును. క్రింది వానిలో అంతర్దృష్టి అభ్యసనముని సూచించుము. బాల్య వివాహాల నిర్మూలనకు నినాదాలు రూపొందించడం, బాల్య వివాహాల నిర్మూలనకు నినాదాలు రూపొందించడం, ఒకే సమస్యను వివిధ కోణాల్లో పరిష్కరించడము, కరోనా వ్యాధి పట్ల అవగాహన ఏర్పరచుకొని వాటి నివారణకు జాగ్రత్తలు సూచించడం. ఇవి మూడు కూడా అంతర్దృష్టి అభ్యసనాన్ని సూచించును. అంతర్దృష్టికి సంబంధించి సరి అయినది అర్థవంతమైనది, ఆయత్న సిద్ధ అభ్యసనము. అంటే 2, 3 మాత్రమే సరి అయినవి, 1, 4 సరికానివి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది అంశాలకు సంబంధించి సరైన అభ్యసన సిద్ధాంతాలు. గ్రౌండ్లోనికి వెళ్లే ముందు బ్యాట్స్మెన్ బ్యాట్ తీసుకువెళ్ళడం అనేది సాంప్రదాయకము. అశ్వితేజ్ క్రికెటర్గా రాణించడానికి తోడ్పడు అభ్యసన సిద్ధాంతము యత్న దోష సిద్ధాంతము. క్రికెట్ అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లవానికి సహాయ సహకారాలు అందించిన ఉపాధ్యాయుడిని ప్రధానోపాధ్యాయుడు మెచ్చుకోగా, ఆటల్లో రాణిస్తున్న పిల్లలకు సహాయ సహకారాలను అందించడంతో పాటు శిక్షణ ఇవ్వడాన్ని అలవాటు చేసుకోవడం కార్యసాధక నిబంధన. వర్షం కారణంగా మ్యాచ్ రద్దై 2వ ఇన్నింగ్స్ నిలిచిపోయే అవకాశం ఉన్నప్పుడు ఏ ఓవర్ వద్ద మ్యాచ్ నిలిచిపోతే డక్వర్త్ లూయిస్ ప్రకారం ఎన్ని పరుగులు చేయాలో లెక్క కట్టడం అనేది అంతర్దృష్టి. ధోని చేయు కీపింగ్ మెచ్చుకోవటం చూసి ఆ రకంగా కీపింగ్ చేయాలనుకున్న పంత్. సాంఘికీకరణము. తనకు తానుగా కొంతవరకు బ్యాటింగ్ నైపుణ్యం గల సిద్ధార్థ్ కోచ్ సహాయ సహకారాల వలన తన సామర్థ్యానికి తగినట్లుగా రాణించడం అనేది సాంఘిక-సాంస్కృతిక. సమస్య పరిష్కారానికి హఠాత్తుగా ఆకళింపు చేసుకునే పరిశీలనా శక్తి, పరిస్థితినంతా ఒక్కసారి గ్రహించుకోగలిగిన సామర్థ్యముని ఇలా పిలుస్తాము అంతర్దృష్టి అభ్యసనము. విద్యార్థులకు విషయాలు బోధించేటప్పుడు ఉపాధ్యాయులు వ్యవస్థాపనం మీద దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు విద్యార్థులకు బోధనాంశాలు అవగతమవుతాయి అని తెలుపు అభ్యసన సిద్ధాంతము. అంతర్దృష్టి లక్షణాలకు చెందనిది. వ్యర్థ విషయాలను వదిలివేయకుండా అవసరమైన అంశాలను లక్ష్యంతో గుర్తించుకోవడం అంతర్దృష్టికి సంబంధించి సరికానిది. చలనాత్మక అభ్యసనం జరుగును. అభ్యసనము వ్యవస్థాపనంపై ఆధారపడి ఉంటుందని చెప్పిన వారు గెస్టాల్ట్ సైకాలజిస్టులు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.